కొల్లూరులో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని మనుషులే చోరీకి పాల్పడ్డట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కేజీ బంగారు ఆభరణాలు, 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చోరీ వివరాలను మాదాపూర్ డీసీపీ వినోద్ వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పబ్లిక్ ని కోరుకుంటున్నాం. థాంక్యూ వెరీ మచ్. సో వీళ్ళు A1 అండ్ A2 ఎవరు ఉన్నారో వాళ్ళు ఆంధ్ర జమ్మలమడుగు విలేజ్ కడప డిస్టిక్లో ఉన్నారు. అండ్ A4 వచ్చేసి A2 A3 అండ్ A4 వచ్చేసి ఈజ్ ఒడిశా స్టేట్. తపన్ దాస్ అండ్ మణికంఠ దాస్ ఎవరు ఉన్నారో ఒడిశా. వీళ్ళు ఇక్కడి నుంచి పాత 6 months నుంచి వర్క్ చేస్తున్నారు. లేదు, ఓన్లీ 1 person ఈజ్ వర్కింగ్ దే. మిగతా వాళ్ళు సహచరులు వాళ్ళు ఇన్ అండ్ అరౌండ్ మిగతా కాడ వర్క్ చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్. దే వెంట్ టు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. వీళ్ళని వదిలేసి టు టేక్ కేర్ ఆఫ్ ది హౌస్ వర్క్ వదిలేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినాక ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ లేక సింపుల్గా పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ లాకర్ని వీళ్ళు చూసుకొని దే బ్రోక్ ఓపెన్ ది లాక్. లేదు, ఐ థింక్ ద పర్సన్ హూ గేవ్ కంప్లైంట్ అంతవరకు ఇచ్చాడు. సో మనం రికవరీ ఎంతవరకు ఉందో అది చూపెడుతున్నాం. ఇంతవరకు అయితే ఏ పాత కేసు లేదు. మన జోన్స్లో అయితే 3 cases అయినాయి. ఒక 2 shops మీద రేడ్ అయినాయి అండ్ ఒకటి రెగ్యులర్ కస్టమర్ని పట్టుకున్నాం. సో ఆల్రెడీ వీఆర్ డిసిమినేటింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ప్రెస్ నోట్స్ బై SHOs అందరికీ చెప్తానే ఉన్నాం. బట్ ఫార్చునేట్లీ ఇంతవరకు ఏది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగలేదు. అయినా కానీ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. సిన్స్ నౌ ఇది సిఐడికి వెళ్ళింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్. బండల్ సీజ్ చేసాము, అది కూడా ప్రెస్ నోట్లో రిలీజ్ చేస్తాము ఎంతవరకు చేసామనేది. हिंदी में सही है.